పెళ్లి చూపులకి వెళ్ళారో తెలియదు కానీ మూవీలో తెగ వెళ్తూ ఉన్నారు. సో అద్భుతం మూవీ, నిజంగా అద్భుతంగా ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ కూడా. సో చెప్పండి మీ మాటల్లో ఈ మూవీ గురించి ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ నా నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. నిజంగా ఈ సినిమాలో ఆఫ్టర్ పాండమిక్ ఒక మంచి క్యారెక్టర్ రిలీజ్ అయిన సినిమా నాది. సో చూసిన వాళ్ళందరూ చక్కగా మెసేజ్ పెడుతూ చాలా బాగా చేశారు అన్న, చాలా బాగా చేశారు చంద్ర గారు అని చాలా మెసేజ్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ని అంత చక్కగా రిసీవ్ చేసుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ రామ్ గారు. చాలా చక్కగా చేయించారు ఈ సినిమాలో. అండ్ శివాన్ గారి కాంబినేషన్లో ఉండే క్యారెక్టర్ నాది మూవీలో. అండ్ సినిమా కూడా చాలా మంచి సినిమా అండి. ఇది అంటే రెగ్యులర్ మూవీ కాదు ఇది. చూసిన ప్రతి వాళ్ళు 100% ఒక కొత్తగా ఫీల్ అయ్యి చూసే మూవీ ఇది. ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్ ద మూవీ. అంత మంచి సినిమా. ఈ సినిమాలో తేజు కానీ శివాని గారు కానీ చాలా చక్కగా 2 పిల్లర్లాగా ఈ సినిమాని బాగా హోల్డ్ చేశారు. చాలా చక్కగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. అండ్ మాతో యాక్ట్ చేసిన, ఈ సినిమాలో యాక్ట్ చేసిన తులసమ్మ, మా తులసమ్మకి నమస్కారం. మా అమ్మ బామ్మగా చాలా చక్కగా చేశారు. అండ్ ఫాదర్గా దేవిప్రసాద్ గారు కానీ అండ్ భాస్కర్ చేసిన ఒక సీన్ కానీ చక్కగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎవ్రీవన్. మమ్మల్ని హాట్స్టార్లో చక్కగా ఈరోజు మంచి హిట్ టాక్తో నడుస్తున్న సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాగే మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ, మీడియా సోదరులు వాళ్ళ బ్లెస్సింగ్ మా మీద ఇప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా పాత్రికేయ మిత్రులకు, అలానే అవకాశం ఇచ్చినటువంటి నిర్మాత గారికి, ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి. ఈ క్యారెక్టర్ చాలా పెద్ద ఆర్టిస్ట్ చేయాలండి, కానీ నాకు పిలిచి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నేను చేయగలని నమ్మకం ఉంచినందుకు. సో క్యారెక్టర్ చిన్నదైనా కూడా మంచి గుర్తింపు వచ్చిందండి. నిజంగా నేను చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాను సినిమాల్లో. సో ఈ సినిమాతో ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ద హోల్ టీమ్ ఈ ప్రాజెక్ట్ వెనకాల కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అండ్ ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని, మీరు ఇంకా ఆశీర్వదించాలని ఈ మూవీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ. అద్భుతాలు జరుగుతాయి అంటారు, మరి అద్భుతం జరిగింది అనుకుంటాను. ఒక ఫ్యామిలీగా ఉన్న నేను జీవిత చెన్నైలోంచి బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ నాకు 13 years 14 years అప్పుడు. సో షీఈ్ మై బెస్ట్ బడీ అని చెప్పొచ్చు చెన్నైలో. వాళ్ళ బ్రదర్ మురళి, నరేష్, చాలామంది, ఒక పెద్ద జయసుదక్క వాళ్ళ ఇంట్లో మేము అందరం కలిసి సినిమాలు చూసేవాళ్ళం. సో అలాంటి ఒక జర్నీ జీవితాది నాది. అండ్ తను చెప్పాల్సింది ఏంటంటే తన కూతురు, చిన్న కూతురు సినిమా కూడా చూశాను నేను. ఐ గెట్ ద నేమ్స్. దొరసాని, ఎస్. షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ టు. కమింగ్ టు దిస్ మూవీ అండి, మన శివాని ఒక టామ్ బాయ్లా బిహేవ్ చేసేది, చాలా ఫోకస్డ్ ఇన్ హర్ లైన్స్. అండ్ తనే 1 more అడిగేస్తుంది. తను ఇఫ్ షీఈ్ నాట్ ఓకేనో ఇంకొకటి 1 more అని చెప్పేసి తనే అడిగి చేసేస్తుంది. అండ్ షీ వెరీ పర్టికులర్ అబౌట్ తన మేకప్, హెయిర్, కాస్ట్యూము చాలా ఫోకస్డ్గా చేసేది. జీవితం అప్పుడప్పుడు ఇలా చెయ్యి అని చెప్పినా మా నేను చేస్తాను మా అనేది. సో అంత కాన్ఫిడెంట్ శివాని. సో ఇది చాలా ముఖ్యం ఒక యాక్టర్కి ఎదగాలన్నా, ఇంకొక సినిమా రావాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా ఒక యాక్టర్కి కావాల్సిన క్వాలిటీస్ ఇవన్నీ శివానికి ఉంది. ఈ సినిమాలో చేసిన తేజ, నా కొడుకు దేవిశ్రీ గారు, అది చెప్పాలి. నేను ఒక ముసల్దాన్ని ఈ సినిమాలో. రియల్ లైఫ్లో కూడా ముసల్దాన్నేనండి. కొంచెం ఇలా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాను. కొంచెం మైండ్ కూడా కొంచెం అలాగే ఉంటుంది, బ్యాలెన్స్ లేకుండా. పర్వాలేదులేండి, ఈ క్యారెక్టర్ భలే సూట్ అయింది. అద్భుతంగా మళ్ళీ రాశారు ఈ క్యారెక్టరు. సో ఇంతకుముందు ఆయన చేసిన ఒక హిందీ సినిమా రీమేక్కి నన్ను అనుకున్నారట వారు, అప్పుడు కుదరలేదు. సో ఈ సినిమాకి ఈ బామ క్యారెక్టర్ చాలా
చిన్న లెంగ్త్ అయినా కూడా ఇట్ ఈస్ అ గుడ్ వన్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు డైరెక్షన్లో నేను యాక్ట్ చేశాను. ఆయన సెట్లో చూసి ఈ గ్రే అంతా చూసి మీరు నాకు అమ్మేంటి అన్నారు. ఎందుకు వేయకూడదు అన్నాను. అండ్ నిజంగా మేము సీన్స్ చేసేటప్పుడు డబ్బింగ్ చేసేటప్పుడు నాకు అనిపించిందండి బాగుంది. ఇట్స్ నాట్ అ బ్యాడ్ చాయిస్ అనిపించింది నా వరకు. మీకు ఎలా అనిపించిందో యూ షుడ్ టెల్ మీ అండి. ఐ లవ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యాజ్ ఫార్ ఎస్ నేను దానికి ఇన్జస్టిస్ చేయకుండా ఉంటే. అండ్ మల్లిక్ గారు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ద డిఓపి చాలా మంచి పిక్చరైజేషన్ చేసి ఈ కథకి ఏం కావాలి అన్నది ప్రొడ్యూసర్స్ ఎంత కేటర్ చేశారో డిఓపి అంత బాగా దాన్ని స్క్రీన్ మీద పోర్ట్రే చేశారండి. అండ్ ఆ 2 సాంగ్స్ అయితే మాత్రం నాకు వాళ్ళు పాండిచేరిలో చేశారు ఒక సాంగు. ఐ మే నాట్ బీ ఏబుల్ టు టెల్ ఎగ్జాక్ట్ లిరిక్స్ అవి. ఐ థరౌలీ ఎంజాయ్డ్ దట్ పర్టికులర్ సాంగ్. ఇట్స్ వెరీ మెలోడియస్. పిక్చరైజేషన్ చాలా బాగుండాలి ఆ సాంగ్. am I right? అది పాండిచేరిలో చేశారు, కరెక్ట్. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ ఇస్ మై ఫ్యామిలీ. We started off from Chennai and here we are in Hyderabad. We remain here in everybody's heart as small people with big love. Thank you so much for keeping us like this. Thank you all. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను జీవిత మ్యామ్ అండ్ రాజశేఖర్ సార్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, కెమెరామెన్ గారికి, దేవి ప్రసాద్ గారికి, అందరికీ ఫస్ట్ నేను నా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అట్ ద సేమ్ టైం తులసి గారు, మా అత్తగారు కోడల్ని మర్చిపోయారు, కొడుకుని మాత్రమే చెప్పారు. ఇవి అత్తగారులు ఇలాగే ఉంటారు. అసలు ఏమన్నా కోడలా కోడలా క్షమించవా, ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, ఇక్కడ కోడల్ని కూడా చెప్పలేదు. మొత్తానికి అన్ని విధాలుగా నాకు లాసే అనమాట ఇక్కడ. యా, ఫస్ట్ మూవీ అయినా కూడా శివాని నిజంగా షీ డిడ్ గ్రేట్ జాబ్ అండి. చాలా చాలా న్యాచురల్గా, ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్ టు సే దాట్. దేవి ప్రసాద్ గారి ముందు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు యాక్చువల్లీ. నన్ను చాలా అమాయకురాల్లాగా చాలా సీన్లు కట్ అయిపోయి యాక్చువల్గాను. ఈయనతోటి నానాబూతులు తినే సీన్లు కూడా ఉన్నాయి, అన్నీ కట్ చేస్తారు. జస్ట్ ఐఎమ్ కిడింగ్ విత్ యూ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అద్భుతం అనే సినిమాని అద్భుతంగా ఆదరిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి, మంచి రివ్యూస్ ఇచ్చినటువంటి పాత్రికేయులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అద్భుతం కథ డైరెక్టర్ గారు లైన్ చెప్పినప్పుడే కొంచెం బాగా టిపికల్గా ఉంది ఇది అని అనిపించింది. అంటే ఇది స్క్రీన్ మీదకి వచ్చే వరకు కూడా దీన్ని పర్ఫెక్ట్గా జడ్జ్ చేయడం చాలా కష్టం అండి. ఇలాంటి కథలు ఆ జడ్జ్ చేసి సినిమా తీయడానికి ఒక నిర్మాత ముందుకు రావడం ఇంకా చాలా పెద్ద విషయం. అలా ఈ కథ రాయడం ఎంత కష్టమో తీయడం అంతకంటే కష్టం అని ఒక సగటు టెక్నీషియన్గా నా అభిప్రాయం. ప్రశాంత్ వర్మ గారు అద్భుతంగా కథ రాశారు. లక్ష్మీ భూపాల్ గారు అద్భుతమైన స్క్రీన్ ప్లే చేసి మంచి మాటలు రాశారు. మల్లిక్ రామ్ గారు అంతకంటే అద్భుతంగా తెరకెక్కించారండి. ఇది మామూలు విషయం కాదు ఇలాంటి కథలు తెరకెక్కించడం అనేది. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వాళ్ళ జాబ్ చేశారు. ఫోటోగ్రఫీ ఎవ్రీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. ఇలా అన్నీ కుదిరాయండి ఈ సినిమాకి. అందుకనే ఈ రోజున మీకు దీని సక్సెస్ ఏ రేంజ్, ఎందుకంటే థియేటర్స్లో రిలీజ్ అయితే దాని సక్సెస్ రేంజ్ ఏంటనేది బయటకు తెలుస్తుంది. కానీ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు దాని సక్సెస్ ఏ స్థాయి సక్సెస్ అని తెలియాలంటే ఒకటే కొలబద్ద ఏంటంటే సోషల్ మీడియా. ఈ రోజున మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ప్రతి 2 పోస్టులకి ఒక పోస్టు అద్భుతం సినిమా గురించే ఉంది. అక్కడే ఇది ఎంత సక్సెస్ అనేది మనకు అర్థమైపోతుంది. నిజంగా ఈ టీముని అందరినీ చాలా అభినందించాలండి. అంత కష్టపడ్డారు. ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు కానీ, డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు ఎంత కూల్ డైరెక్టర్ అంటే చాలా చక్కగా, చాలా ఓపిక అండి. నాకే చాలా ఓపిక, నాకంటే 2 ఓపిక ఉన్న వ్యక్తి ఈయన అనిపించింది నాకు. తర్వాత ఇక అందరూ అద్భుతంగా చేశారు. ఇంకా తులసి గారు నాకు మదరు సినిమాలో. నేను ముందు షాక్ అయ్యానండి. అలాగానే ఆ తెల్ల జుట్టు వేసుకుని ఇదేంటండి మీరేంటి అన్నాను నేను.
మీరేంటండి అప్పుడే బామ్మ ఏంటండి అన్నాను. అంటే లేదండి క్యారెక్టర్ నచ్చింది, బాగుంటుంది అన్న. నిజంగానే అంటే వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నేను టెక్నీషియనే తప్ప యాక్టర్గా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యాక్టర్ని కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు అసలు పుట్టుకతోనే నటించేసినటువంటి స్టార్స్. తులసి గారు లాంటి వాళ్ళు. తర్వాత నా వైఫ్గా చేశారు అంజలి గారు, చాలా బాగా చేశారు. నిజంగానే ఆవిడ బాధ వర్ణాతీతం. ఎందుకంటే మంచి మంచి పంచెస్ కట్ అయిపోయినాయి. బట్ నేను టెక్నీషియన్గా నేను అర్థం చేసుకోగలను. ఒక్కొక్కసారి అది సమంజసమే. నాది కూడా ఒక అద్భుతమైన 2-3 డైలాగులు, చాలా బాగున్న డైలాగులు సినిమాలో లేవు. కానీ సినిమాకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, సినిమాకి ఇబ్బంది అయినప్పుడు ఎవరైనా కట్ చేయాల్సిందే. తర్వాత హీరోయిన్స్ ఈ సినిమాలో ఎంత మార్కులు కొట్టేశారో అనేది సోషల్ మీడియా చూస్తుంటే అర్థమైపోతుంది, రివ్యూస్ చూస్తే అర్థమైపోద్ది. తేజ చిన్నప్పుడు నా సినిమా లీలామహల్ సెంటర్లో చిన్నప్పుడు హీరోగా యాక్ట్ చేశాడు. అప్పుడే ఇంత చెప్తే ఇంత చేసేవాడు. అంత మంచి యాక్టరు. కాకపోతే తనతో నాకు సీన్స్ లేవు. తర్వాత శివాని ఫస్ట్ డే షూటింగ్ చేసినప్పుడే నేను నిజంగా షాక్ అయిపోయానండి. అసలు చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంత బాగా ఇస్తుంది అసలు అని. ఎంత బాగా చేసిందంటే ఈ రోజున సినిమాలో మీకు ఎక్కడ చూసినా, ఏ రివ్యూలో చూసినా మొదటి మార్కులు శివానికి పడిపోయినాయి. అంత బాగా అద్భుతంగా చేసింది. నేనైతే ఒక 100 మందికి చెప్పుంటానండి సినిమా చేస్తున్నాను, అబ్బబ్బబ్బ ఎంత బాగా చేసింది అని. అంటే అప్పుడు ఎవరో ఒకళ్ళు అన్నారు, ఇద్దరు గ్రేట్ ఆర్టిస్టులు బ్లడ్ పంచుకొని పుట్టింది ఆ అమ్మాయి చేయకపోతే ఇంకెవరు చేస్తారన్నారు. నాకు సినిమా చూసిన తర్వాత నిజంగా అందరూ ఇంట్లో ఫ్యామిలీస్ కలిసి చూస్తాం కాబట్టి అబ్బా ఎంత బాగా చేసింది అమ్మాయి, ఎంత బాగా చేసింది అంటుంటే చాలా అద్భుతంగా చేసావమ్మా, నీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతా వెయిట్ చేస్తుంది ముందు ముందు. నీకోసమే క్యారెక్టర్స్ రాసి నీకోసమే ఒక రేంజ్ అది ఉంది ముందు ముందు డెఫినెట్గా. ఈ సినిమా ఇంత మంచి సినిమాలో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి నన్ను కూడా యాక్టర్గా ఒక భాగం చేసినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి బ్యూటిఫుల్, నాటీ అండ్ ఎనర్జెటిక్ ఫ్రెండ్ మనకు కూడా ఉండే ఉంటుంది కదా. సో మూవీ గురించి మీ మాటల్లో. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శివాని అండ్ అద్భుతం హోల్ టీమ్. అసలు నేనైతే ఇంత రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ మూవీ చూస్తున్నాం మా మమ్మీ మేమందరం సత్య గారు కామెడీ వచ్చినప్పుడైనా, కొన్ని ఎక్స్ప్రెషన్స్ తులసి గారితో అయినా అసలు చాలా చాలా ఎంజాయ్ చేశారు మా పేరెంట్స్ తరోగా. అసలు నేనైతే చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బేసిక్గా ఇది నా ఫస్ట్ మూవీ యాక్ట్ చేసేటప్పుడు. అండ్ దెన్ నేను చాలా భయపడ్డాను ఎలా రిసీవ్ చేసుకుంటారు. కానీ శివాని గారు నా క్యారవెన్లో కూర్చోబెట్టి చాలా నీట్గా మాట్లాడుతూ స్నాక్స్ పెట్టి చాలా బాగా చూసుకున్నారు, జీవిత గారు అయినా కానీ. సో బేసిక్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. కంగ్రాచులేషన్స్ శివాని గారు. థ్యాంక్ యూ. సత్య గారు ఎవరు మన సత్య గారి క్యారెక్టర్ గురించి చెప్పారు కదా. నేను ఆయన వస్తే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. నిజంగా అలా రాంగ్ కాల్ వస్తే ఆయన మాట్లాడిస్తూ ఉంటారు డిస్కషన్, అలా కంటిన్యూ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా బాగా చెప్తున్నారు అందరూ. అండ్ చెప్పాలంటే ఫస్ట్ క్యాస్ట్ గురించి చెప్పాలి. లీడ్ పేర్ శివాని గారు, తేజ గారు ఇద్దరు అదరగొట్టేశారు. అసలు ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇద్దరు కూడా పోటీపడి, అంటే ఈ షూట్ చెప్పాలంటే చూడటానికి ఒకేలాగా ఉంటుందండి. అంటే సినిమా మొత్తం మీకు కంటిన్యూస్గా చేసేది ఉండదు. శివాని బిట్స్ సపరేట్గా చేస్తాము, తేజ బిట్స్ సపరేట్గా చేస్తాం. ప్రతి సీన్ని 2 times అంటే డబుల్ టైం తీయాల్సి వస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్కి సైమల్టేనియస్లీ ఇప్పుడు శివాని గారు ఇది చేసేసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి తేజ నటించడం, లేకపోతే తను చూసి శివాని గారు చేయటం అనేది చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు మామూలుగా అయితే ప్రతి సీన్లో యాక్షన్ అండ్ రియాక్షన్ సైమల్టేనియస్లీ జరుగుతూ ఉంటుంది. ఈ మూవీ అలా ఉండదండి. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి సైమల్టేనియస్లీ. అది వేరే లొకేషన్లో వేరే లైటింగ్తో చేస్తాము. ఇక్కడ కంప్లీట్లీ మళ్ళీ శివాని గారు చేసినప్పుడు వేరే లొకేషన్లో వేరే లైటింగ్తో చేస్తాం. సో ఆ రియాక్షన్స్ని సింగ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. డైరెక్ట్గా ఉండే యాక్ట్ చేయటం వేరు, అండ్ షూట్ చేసిన దాన్ని చూసి దానికి సైమల్టేనియస్లీ రియాక్ట్ అవ్వటం అనేది వేరు. సో వీళ్ళిద్దరూ అదరగొట్టారు.
అండ్ సినిమాని మొత్తం ఆల్మోస్ట్ చాలా గట్టిగా డ్రైవ్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే. అండ్ తర్వాత ప్రొడ్యూసర్స్ సృజన్ గారు అండ్ చంద్రశేఖర్ గారు కొంచెం ఇబ్బంది పెట్టాము వీళ్ళని, ఆ ఎక్విప్మెంట్ కావాలి ఈ ఎక్విప్మెంట్ కావాలని. బట్ ప్రతిదానికి నో చెప్పకుండా కొంచెం కష్టమైనా సరే అరేంజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ యూ మీ ఇద్దరు లేకుండా సినిమా ఇంత మంచిగా వచ్చేది కాదండి. అండ్ మలిక్ గారితో ఫస్ట్ నేను స్టోరీ నరేషన్లో కూర్చున్నప్పుడు హీ వాజ్ నరేటింగ్, ఐ వాజ్ రియల్లీ అసలు ఇంటూ ద ఫిల్మ్ అనమాట. ఇది మంచి మంచి లడ్డూ లాంటి సినిమా, ఇది చేయకపోతే వేస్ట్ రా అనిపించింది స్టోరీ విని. అండ్ తెలుగులో టైం ట్రావెల్ క్రాస్ కనెక్షన్ రావటం అనేది ఫస్ట్ టైం. సో ఐ రియల్లీ లైక్ ఇట్ విన్నప్పుడు. అండ్ హీ వాజ్ వెరీ పేషెంట్. ప్రతి సీన్ని ఎలా చేద్దాము ఏంటి అని ప్రాపర్గా డిస్కషన్ చేసి ఇది అచీవ్ చేయగలిగాం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీతో వర్క్ చేయాలని ఉంది. అండ్ మిగతా క్యాస్ట్ గురించి చెప్పాలంటే తులసి గారు కానీ లేకపోతే దేవి ప్రసాద్ గారు కానీ సత్య, ఎవ్రీబడీస్ టైమింగ్ వాజ్ వెరీ ఆన్ ద స్పాట్. అండ్ మిగతా సాంకేతిక నిపుణులు గారీ గారు ఎడిటర్, హీ హెస్ డన్ వెరీ రియల్లీ గుడ్ జాబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఏం చెప్పాలి, థ్యాంక్స్ గురించి ఏం చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అందరూ బాగా కోఆపరేట్ చేశారు. థియేటర్కి వస్తుంది అనుకున్నాం, ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మీ అందరికీ తెలుసు, సో ఓటీటీలో రావడం జరిగింది. సో అయినా కూడా అందరూ చాలా 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 మంచి అప్లాజ్ చేస్తున్నారు. అండ్ నా డైలాగ్స్కి ప్రాణం పోసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ. తులసి గారు, అంజలి గారు, దేవి గారు, అండ్ స్పెషల్ మెన్షన్ శివాని అండ్ తేజ. సో అందరూ చెమ్మక్ చంద్ర కానీ ప్రతి ఒక్కళ్ళు, భాస్కర్ కానీ అందరూ చాలా చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమా పర్టికులర్గా కెమెరామెన్ విద్యాని నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక తెలుగులో అలాంటి ఒక కలర్ఫుల్ మూవీస్ అంటే ఒక కొరియన్ సినిమా చూసిన ఫీల్ ఇచ్చాడు, అంత అద్భుతంగా తీశాడు. సో విద్యాకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మ్యూజిక్ రథన్, తను కూడా చాలా బాగా చేశాడు. అండ్ నాకు డబ్బులు ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శేఖర్ గారు అండ్ సృజన్, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, నా డైలాగ్స్ని నా స్క్రిప్ట్ని ఇంత బాగా మెచ్చుకుంటున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. బాయ్. Thank you for everyone coming here. So, honestగా జెన్యూన్గా నిజాయితీతో చేసాం సినిమా. ఎవ్రీవన్ వాజ్ సేయింగ్ దట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేస్తూ ఉన్న తరంలో ఐ థాట్ ఓకే దిస్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ బిలాంగ్స్ టు మీ. జనాలు ఆదరిస్తారా లేదా అనే డౌట్లో నౌ దే క్లారిఫైడ్ దట్ పీపుల్ విల్ డెఫినెట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆదరిస్తారు. ఇంకా ఇట్లాంటివి రావాలని వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ షుడ్ జెన్యూన్లీ థ్యాంక్ మీడియా అండ్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ రాజశేఖర్ గారు, జీవిత గారికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినందుకు, తులసి గారికి, మన దేవి గారికి అండ్ పేరున ఆర్టిస్ట్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మీడియా మిత్రులు టు కమ్ అండ్ కవర్ అవర్ ఈవెంట్. ఎస్, దిస్ ఈజ్ ఇంత సక్సెస్ మీట్ చేస్తాను అనుకోలేదు, కానీ థియేటర్లో మిస్ అయినప్పుడు ఇంత బజ్ ఉంటుందా అని ఈ హైప్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఓటీటీలో. బట్ యాక్చువల్ చాలామంది చెప్పడం జరిగింది ఇది ఓటీటీకి స్పెషల్గా డిజైన్ చేసిన మూవీ లాగానే ఉందని. అండ్ ఇప్పుడే జస్ట్ హాట్స్టార్ వాళ్ళు వచ్చి ఆ 10 million వ్యూస్ అనేది నార్మల్గా కొత్త మూవీస్కి, చిన్న మూవీస్కి రావు అని చెప్పారు. సో దట్ ఈస్ రియలీ హ్యాపీ. అండ్ ఐమ్ గ్లాడ్ టు వర్క్ విత్ ద హోల్ టీమ్ లైక్ మలిక్ గారు, సృజన్ అండ్ ఎస్పెషలీ మాకు 2 ప్లస్ పాయింట్స్ మధ్యలో అనుకోకుండా వచ్చిన లక్ష్మీ భూపాల్ గారు. ఆయన రైటింగ్ చేంజ్ ద హోల్ మూవీ. అది ఎప్పుడు నేను చాలామందికి చెప్తూ ఉంటాను, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను, అందరు ఇంటికి తీసుకెళ్ళింది బేసికల్ ఆయన డైలాగ్స్. అండ్ దెన్ విద్యా గారు యాక్చువల్లీ 2 days ముందే జాయిన్ అయ్యారు మా మూవీని. ఐ రిమెంబర్ దట్ యాక్చువల్లీ ఒక డిఓపి వెళ్ళిపోయారు. దెన్ మేము అనుకున్న కాన్సెప్ట్కి ఆ కలర్ కాంబినేషన్ డైరెక్టర్ గారు వెరీ పర్టికులర్ ఉండే. అలాంటి డైరెక్టర్ని ఎత్తికి పట్టుకునైనా సడన్గా హీ హ్యాస్ టు మూవ్ టు సమ్ అదర్ లొకేషన్ బికాస్ ఆఫ్ వర్క్ విచ్ హీ కమిటెడ్. విద్యా గారు వచ్చారు. అండ్ దెన్ వీ డిడ్ంట్ హ్యావ్ ఎ డౌట్ బికాస్ వీ సా ఈజ్ ఫలక్నామా దాస్. నేను చాలా ఫ్లాట్ అయిపోయి ఉండే దానికి. అండ్ ఎవర్ హ్యాడ్ ఎ డౌట్. ఎప్పుడైతే ఫస్ట్ ఫ్యూ డేస్ షూట్ చూసామో ఇంకా ఐ వాజ్ టోటలీ కాన్ఫిడెంట్ మూవీస్ గోన్ టు వర్క్.
సో థ్యాంక్స్ విద్యా గారు అండ్ భూపాల్ గారు ఎస్పెషలీ అండ్ మలిక్ గారు హీ నాతో పాటు మేమిద్దరం కొట్లాడుకుంటూ ట్రావెల్ చేసాం చాలా రోజులు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కైండ్ ఆఫ్ మేడ్ ఎ గుడ్ మూవీ దట్స్ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ నౌ. ఐ రియలీ ఫీల్ గుడ్. అండ్ లంక గారు కాస్ట్యూమ్ డిజైనర్స్, ఎస్, ఆమె కూడా ఉన్నందుకు చాలా బడ్జెట్ సేవ్ అయ్యి చాలా బాగా చేస్తుంది. ఇంత చిన్న మూవీకి చాలా మంచి పేరు వచ్చింది, ఎస్పెషల్లీ విజువల్గా. అండ్ లాస్ట్కి జీవిత గారు యాక్చువల్లీ పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ దిస్ హోల్ మూవీ టు కంప్లీట్. యాక్చువల్లీ మేమందరం కొత్త వాళ్ళమే, బట్ షీ హర్ ఎఫర్ట్ మాకు వెనకాల ఉండి ఎవ్రీ టైం గైడ్ చేసుకుంటా షీ మేడ్ అస్ యూనో అన్నీ పక్కన పెట్టేసి ఒక్క విజన్ మీద అందరినీ ఫోకస్ చేయించింది. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దట్ స్పెషలీ. అండ్ టు కమ్ టు కాస్ట్ అండ్ క్రూ, ఐ వాజ్ డే 1 నుంచి శివాని నేను చెప్తుండే షీఈ్ మై గోల్డెన్ గర్ల్ అని చెప్పి, ఎందుకంటే నాకు డబ్బులు తెచ్చి పెడుతుంది అని. ద మూమెంట్ ఐ సా ఫస్ట్ డే, నువ్వు నాకు డబ్బులు తెచ్చి పెడతావు అని చెప్పి. సో ఇట్స్ ప్రూవ్డ్ లైక్ దట్. అండ్ షీస్ కెమెరా ఆన్ చేస్తే ఐవ్ నెవర్ సీన్, అంటే ఐ బీన్ అసోసియేటెడ్ విత్ మూవీ పీపుల్, బట్ నెవర్ సీన్ ఎ ఫస్ట్ న్యూ కమర్ టు బీ సచ్ ఎ గుడ్. అండ్ ఆ రోజే ఐ డిసైడెడ్ నాకు మూవీ హిట్ అవుతుంది, ప్లస్ షీఈస్ గోయింగ్ టు స్టాండ్. తేజ గురించి చెప్పవలసిన లేదు, బికాజ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ కరెక్ట్గా చేశాడు. ఎక్కడ కూడా యూనో ఇది అది అనకుండా హీ రియలీ లివ్డ్ యూనో ఇన్ దిస్ రోల్. సో ఐ విష్ లైక్ మా అందరికి కూడా ఇది ఒక అద్భుతంలాగా ఫినిష్ అయ్యి అద్భుతంగా వచ్చింది. అండ్ అవర్ ఫ్యూచర్స్ ఆర్ గోయింగ్ టు బీ, ఐ విష్ దట్ దేర్ ఫ్యూచర్స్ ఆర్ గోయింగ్ టు బీ రియలీ రియలీ అద్భుతం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, బాయ్. అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ ప్రవీణ్ గారు, రాజశేఖర్ గారు, సాయి రాజేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ అ లాంగ్ జర్నీ విత్ 2 లాక్డౌన్స్ జరిగి, ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ. అండ్ కాకపోతే ద హోల్ మోటివేషన్, ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు ఏదో మోటివేషన్ ఉందో, ఐఎమ్ ద సేమ్ గై. ఐఎమ్ స్టిల్ ఎక్సైటెడ్ అబౌట్ హౌ ఎక్సైటెడ్ ఐ వాజ్ ఐ హర్డ్ టు ద స్టోరీ ఫ్రమ్ ప్రశాంత్ వర్మ. సో అప్పటి నుంచి సో మెనీ పీపుల్ అందరూ దీనికి పనిచేయటం, దే వాజ్ అ బ్యాక్ అండ్ ఫోర్త్, దే వర్ వర్కింగ్ ఇన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. కానీ ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అయినా కూడా ద ఎంటైర్ టీమ్ వర్ ఆల్వేస్ ఇన్వెస్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద ఫిలిం. అందరూ దే హ్యాడ్ దర్ ఓన్ కాంట్రిబ్యూషన్. ఏది వర్క్ లాగా ఏదో చేసి వెళ్ళిపోయినట్టు ఎవ్వరూ ఈ సినిమాకి పనిచేయలేదండి. ఎవ్రీబడి హూ వర్క్డ్ ఎస్ టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ, దే డిడ్ దేర్ పార్ట్ ఇన్ మేకింగ్ దిస్ ఫిలిం లుక్ ద వే ఇట్ ఈస్. ఐఎమ్ సో డెటెడ్ టు ఎవ్రీబడి, ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున. భూపాల్ గారు హూ చేంజ్ ద షేప్ ఆఫ్ ద ఫిలిం ఫ్రమ్ ఒక విధంగా రాసుకున్నాం, అంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అన్న ట్యాగ్ ఉంది కాబట్టి వీ ట్రై టు సీ ఇట్ ఇన్ అ వెరీ నాన్ ఎమోషనల్ వే. బట్ చాలా బాగా రాసుకున్నారండి. సేమ్ అలా మొదలైందుకు జరిగిన మ్యాజిక్ రిపీట్ అయిందండి. నందిని రెడ్డి కూడా అప్పుడు మల్టీప్లెక్స్ సినిమా రాసుకుంది, దాని కింద వరకు వెళ్ళాలి, బీసీలకు కూడా వెళ్ళాలని నార్మల్ డైలాగ్ రాస్తే బాగా ఏంటిది మరి ఓల్డ్గా ఉన్నాయి, ఎప్పుడో ఏమంటాం దానికి ఏదో టర్మ్ ఉంది, ఏంటిది పాత చింతకాయ పచ్చడి, ఇంకా క్లీషే, క్లీషేగా ఉంది. యూర్ రైట్, క్లీషే అని చెప్పారు. క్లీషే అంటే అర్థం ఏంటంటే అది 100 సార్లు ప్రూవ్ అయిందని అర్థం, అంటే అది ఎప్పటికీ ఎవర్ గ్రీనే. సో ఆ రకంగా మళ్ళీ ఫీల్ అయ్యారు. ఈ స్క్రిప్ట్ కూడా అయిపోయిందా సార్, మేము అది మంచి స్క్రిప్ట్ ఇచ్చాం, మీరు మొత్తం మళ్ళీ పాత చింతకాయ పచ్చడి చేశారని మళ్ళీ కూడా చాలాసార్లు తిట్టాను నన్ను. సో అందుకే ఇప్పుడు అందరి పేర్లు థ్యాంక్స్ చెప్పి మళ్ళీ పేరు చెప్పడం మర్చిపోవడానికి కారణం అదే. సో థ్యాంక్ యూ మల్లిక్, నేను రాసిన పాత చింతకాయ పచ్చడిని చాలా కొత్తగా తీసావు. సో థ్యాంక్ యూ సో మచ్, యూ కంటిన్యూ. భూపాల్ గారు, ఐ థింక్ హీ షేర్డ్ ఈజ్ లైక్ అ బ్రదర్. చాలా వీ డెవలప్డ్ వెరీ గుడ్ బాండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద మేకింగ్. అండ్ దెన్ ద నెక్స్ట్ బ్రదర్ మై విద్యాసాగర్, అంటే ఫర్ మీ ఐఎమ్ నాట్ ఈవెన్ అషేమ్డ్ టు సే దట్ he's in a way he's one of the he's the director of the film. That's how Vidyasagar has dealt. Endukante I know the amount of vision he's put into the film. Naaku telusu what he's brought, color palette paranga gaani, costumes paranga gaani, so many discussions. Appudu maatladukovokunda kuda there is so much that was communicating between me and him in a way that I know how much he's put into it. I'm so glad that I met you and we'll work more on this. అండ్ రతన్తో ఇది కూడా కమ్యూనికేషన్ లేనిదే, రతన్ చెన్నైలో ఉంటాడు కాబట్టి కమ్యూనికేషన్ లేకుండా కూడా చాలా మ్యూజిక్ చేసాం మేము. దట్ కేమ్ అవుట్ వెల్. ఫ్యూ సాంగ్స్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ అండ్ దేర్ ఇట్స్ ఆన్ లూప్ ఆన్ లాట్ ఆఫ్ యాప్స్.
And otherwise, my wife, Lanka Santoshi, I know she's hiding there somewhere. Venkatla, she's there. She's done a fabulous job with the costumes. అందరూ చాలా మాట్లాడుతున్నారు శివాని కాస్ట్యూమ్స్ గురించి కానీ తేజ కాస్ట్యూమ్స్ కానీ how good they were looking in their parts. I'm so glad that also worked out. అదేనండి, everything worked out, everything fell in place. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్గా చేశారు. They did with their heart, and that is why it worked out. And my producers Srujan and Chandrasekhar Reddy garu, చాలా చాలా డిస్కషన్స్ జరిగినాయి, చాలా విషయాల్లో విభేదాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. బట్ వీ స్టూడ్ త్రూ టైమ్. అండ్ ఎవ్రీబడి ఫార్చునేట్గా ఏంటంటే ఈగోలన్నీ పక్కన పెట్టినా కూడా ఎవ్రీబడి వాంటెడ్ టు మేక్ దిస్ ఫిలిం హ్యాపెన్. దట్స్ వాట్ వాజ్ షైనింగ్ త్రూ ఎవ్రీబడి. దట్స్ వై ఇట్ కేమ్ అవుట్ ద వే ఇట్ ఈస్. అండ్ అందుకని జనాలు టుడే మార్నింగ్ I was taking Zoom calls from normal people and they're asking me questions. మేము 3 times 4 times చూసాము, ఈ పాయింట్కి ఏంటి మీనింగ్, ఇది ఎందుకు చేశారు అంటే అంత డీటెయిల్స్ అడుగుతునేసరికి I was like, oh my god, అసలు మళ్ళీ we went back to the time when we actually wrote it, టైమ్ లైన్స్ రాసుకోవడం, how we wanted to get it right in every place in the film, అవన్నీ కూడా వాళ్ళు చూడటం. అండ్ థ్యాంక్స్ ఫర్ యూ గైజ్ టు సపోర్టింగ్ మై విజన్. అండ్ I hope I did not miss out or anyone. Santoshi, KK garu, Krishnakant garu is not here. He is in Chennai. Gary, editor. Krishnakant garu is not here. Tan lyrics andicharu ee cinemaki. Fabulous, is a friend of mine. Chala baga rasaru. He's a very busy guy, but he wanted to write for this particular film. Kada vini neni prati song lo kuda there is something different. Regular ga rase scope లేదు. ప్రతిసారి కథకు యూజ్ అయినట్టే ఒక సినారియో ఉంటుంది ప్రతి సాంగ్కి. సో దానికి సంబంధించి ఏదో సంభాషణ లాగానా లేదంటే ఒక సినారియోని రిప్రజెంట్ చేస్తూ ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ కానీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి లిరిక్ రూపంలో. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు రైట్ లిరిక్స్ ఫర్ దిస్ థింగ్ అండ్ కేకే హస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ గ్యారీ ద ఎడిటర్, fabulous. And after director, the place where the entire shape of the film changes is the edit room. అక్కడ ఒక ప్రాబ్లీ స్మాల్ క్లోజ్తోనే చాలా డిఫరెన్స్ చేయొచ్చు ఎడిటింగ్ రూమ్లో. సో నేను చాలా ఫుటేజ్ షూట్ చేసుకున్నా, సో ఐ కెన్ డూ సమ్ వండర్స్. ఎవ్రీవన్స్ టాకింగ్ అబౌట్ ద స్క్రీన్ ప్లే, ఇవన్నీ కూడా సమ్వేర్ కొన్ని ఫిక్సింగ్ జాబ్స్ అన్న నేను ఎడిట్ రూమ్లో చాలా చేశాను. And the whole, there's so many people. Devi garu, who's sitting there. Thanks sir. I know the talks we had in the caravan ento motivate chesaru నాకు నిజంగా గుర్తుంది. Being a fellow director, he was telling me so many things. Be patient, be strong. అన్నీ చేసుకుంటూ వెళ్తేనే you'll go forward. I remember that sir. Thanks for the 2 cents. And also Anjali garu, a fabulous job. He supported me post the film also. Lakshmi, Tulsi garu, oh my god, I wanted her so bad in the last 2 films that last film that I did, ad kudaraledu. So I had her, I made her little old, but I guess, but that's good. So Jeevit garu, oh my god, what she's done for the film. And oh my god, from the start to the ending, tarvata kuda టువర్డ్స్ ది ఎండ్ చిన్న ఫినిష్ ఏదైనా తీసుకొద్దాము, మిస్ అవుతుంది షూట్లో మనం చేయలేదు చేద్దాము అంటే షీ గాట్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ అ బిజీ స్కెడ్యూల్ చాలా టైం ఇన్వెస్ట్ చేసి మాతో పాటు షీస్ డన్ సో మచ్ ఫర్ ద ఫిలిం. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్, ద సో మచ్. అంత జర్నీలో ఐఎమ్ జస్ట్ కమింగ్ లైక్ ఫ్లాషెస్లా వస్తుంది వాట్ షీస్ డన్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్ మ్యామ్. And coming to the cast, this cast, thanks Divya, I don't know where you are. Thank you, thanks a lot. And Satya garu, who's been spoken so much about, వాళ్ళు అంటే ఎంత ఆయన ఒక ప్రేక్షకుల్లోనూ చాలా డౌట్స్ అన్నిటినీ ఆయన చాలా కామెడీ రూపంలో చాలా సర్కాస్టిక్గా అదుగుతూ చాలా ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పగలిగారు ఆడియన్స్కి. ఇన్ దట్ వే ఒక చాలా డిఫికల్ట్ అయిన కాన్సెప్ట్స్ అన్నిటినీ చాలా అలవోగ్గా చెప్పగలిగాం మేము. సత్య గారు ప్లేడ్ దట్ ఇంటిగ్రల్ పార్ట్. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ చమక్ చంద్ర గారు, బుల్లెట్ భాస్కర్ గారు, everyone who's been part of the film, acting wise, I'm indebted to you guys. And coming to my prime cast, Shivani and Teja Sajja, both of them wanted to do this film so bad. ఎందుకంటే వాళ్ళ డెబ్యూ ఫిల్మ్ ఇది. They wanted to put a mark and prove that మేము చేయగలం. We are just not people who are born in families or we have done films అని కాదు. I know what Shivani's put into this. I know what she's from the day to now. I know what you've gone through and what you put into it.
I can see it inside, see it in you. And the thing here on, I think it's just an upward journey. And I'm so glad that this is a start for a lot of people, for Shivani, for Teja, for me again, and a fresh start for me. And another budding director, Sagar, is doing is directing after this. So wish luck for him. So chala starts jarigini din tarvata, and I'm so glad I'm a part of this project, and a lot more to come. And see you again, Andy. Thank you. Thanks a lot. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ప్రవీణ్ గారు, సాయి రాజేష్ గారు, తులసి గారు, షీ కేమ్ ఫ్రమ్ చెన్నై, దేవి ప్రసాద్ గారు, అంజలి గారు, దివ్య గారు, చమక్ చంద్ర గారు, బుల్లెట్ భాస్కర్ గారు, లక్ష్మీ భూపాల్ గారు, మా ప్రొడ్యూసర్ సృజన్ గారు, చంద్రశేఖర్ గారు, మల్లిక్ గారు, డైరెక్టర్ మల్లిక్ గారు, విద్యాసాగర్ గారు, కెమెరామ్యాన్. సో ఎవ్రీబడి ఈజ్ హియర్, ఆర్ అద్భుతం ఫ్యామిలీ ఈజ్ హియర్. సో అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ టు the media for coming today. And before I start talking, చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను శివాని రాజశేఖర్, అద్భుతంలో యాక్ట్ చేసింది నేను. తిను నా చెల్లి శివాత్మిక రాజశేఖర్, దొరసానిలో యాక్ట్ చేసింది. దీనికి కర్లీ హెయిర్ ఉంది, నాకు స్ట్రైట్ హెయిర్ ఉంది. తిను నాకన్నా 1 inch టాల్ ఉంటుంది, నేను కొంచెం పొట్టిగా ఉంటాను. ఇన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ఇన్ని డిఫరెన్స్లు ఉన్నాయండి. సో ప్లీజ్ నేను శివాని బాగా చూసుకోండి, ఒకసారి చూసుకుంటే మీకు తర్వాత యూ కెన్ డిఫరెన్షియేట్. సో యా, ఇప్పుడు ఐ ఆస్క్ హర్ టు టాక్ ఫస్ట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అద్భుతం టీమ్, మల్లిక్ గారు, చంద్రశేఖర్ గారు, సృజన్ గారు, సాగర్ గారు, ఎవ్రీవన్, అందరికీ. ఐ ఫస్ట్లీ టాక్ అబౌట్ తేజ. బిగ్ కంగ్రాచులేషన్స్ తేజు. వీ నో నువ్వు ఎంతకాలం ఈ కథతో ట్రావెల్ చేసావు, ఎంత కష్టపడ్డావు, ఎంత ప్రేమతో ఈ సినిమాని చేసావని. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ తులసి గారు, అంజలి గారు, ఎవ్రీ వన్, ద హోల్ కాస్ట్, యూ గైస్ హెవ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. సో బిగ్ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అక్క. 6 years, సారీ, ఐఎమ్ ఎమోషనల్. 6 yearsగా షీస్ బీన్ వెయిటింగ్ ఫర్ టుడే. సో హ్యావ్ వీ. I'm just so happy and so proud of her. కొంచెం ఓవర్గా ఉంది, బట్ యా, చాలా రోజులుగా ఐ బీన్ వెయిటింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. ఐ జస్ట్ వాంట్ టు సే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ లైకింగ్ అద్భుతం సో మచ్. అందరికీ నమస్కారం. శివాత్మికకి కళ్ళమట్టి నీళ్ళు వస్తే నాకు వచ్చాయి. బికాస్ అంటే ఒక్కటి మటుకు నేను చెప్పాలనుకుంటున్నాను. however rich we are, however big we are, there is something called destiny. ఏదో మనం మా పిల్లలు కదా, రాజశేఖర్ గారు 25-30 yearsగా ఇండస్ట్రీలో ఉన్నారు, హీజ్ అ వెరీ బిగ్ హీరో, వాళ్ళ డాటర్స్కి ఏముంది అన్నది వాట్ వీ హియర్ ఎవ్రీవేర్, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ డెస్టినీస్ని మనం కలలేం. సో బట్ యునో దే లవ్, ఇద్దరికి కూడా సినిమా అంటే అంత ఇష్టం. దే వాంట్ టు మేక్ ఇట్ ఇన్ ద ఫిల్మ్స్. సో వాళ్ళకి అంత ఇష్టపడుతున్నప్పుడు మేము ఎంకరేజ్ చేయాలి కదా అన్నది ఈజ్ వాట్ బోత్ నేను, రాజశేఖర్ గారు అనుకున్నాం. సో ఓకే, గో హెడ్, బట్ కష్టపడి చదవండి, బికాజ్ అకాడమిక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నది ఈజ్ వాట్ వీ అడ్వైజ్ దెమ్. బట్ అగైన్ నేను వాళ్ళిద్దరికీ కూడా సపరేట్గా చెప్పాను, అరే నేను రోడ్డు మీద వెళ్తుంటే పిలిచి నన్ను యాక్ట్ చేయించారు, నేను హీరోయిన్ అయినా, ఐ నెవర్ థాట్. కానీ మీకు ఇంత ప్యాషన్ ఉంది, యూ వాంటెడ్ టు బికమ్ హీరోయిన్స్, బట్ వీ రియలీ డోంట్ నో వెదర్ యూ క్యాన్ ఆర్ నాట్. ట్రై, హార్డ్ వర్క్ చేయండి, బట్ రిజల్ట్స్ కెన్ ఎనీథింగ్ బి ద రిజల్ట్. ఇది అది అని కాదు, బట్ నెవర్ ఏ రిజల్ట్ వచ్చినా కూడా డోంట్ ఫీల్ బ్యాడ్ ఆర్ డోంట్ గెట్ డిప్రెస్డ్, బికాస్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ టు మూవ్ ఆన్. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అన్నది వాట్ ఐ టోల్డ్ బోత్ ఆఫ్ దెమ్. బికాస్ సినిమా ఈజ్ సో డిఫికల్ట్ అండి. ఇక్కడ సక్సెస్ ఈజ్ వాట్ టాక్స్. సో సక్సెస్ అన్నది యూ కెన్ నాట్ బై. మీకు కోట్లో డబ్బులు ఉండొచ్చు, యూ కెన్ బీ హౌఎవర్ బిగ్ యూ ఆర్, యూ కెన్ నాట్ బై సక్సెస్. సో యూ హ్యావ్ టు టేక్ ద కెరియర్ యాజ్ ఇట్ కమ్స్.
వెన్ ఇట్స్ నాట్ వర్కింగ్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అన్నది ఈజ్ వాట్ వీళ్ళిద్దరికి నేను చెప్పాను. ఇంకా శివాని స్టార్ట్ చేసింది ఫస్ట్ కెరీర్, షీ స్టార్టెడ్ విత్ 2 states. చాలా గ్రాండ్గా దాని ఓపెనింగ్ జరిగింది అండ్ వీ ఆల్ థాట్ ఓ గ్రేట్, చాలా మంచి సినిమా శివాని చేస్తుంది అని. బట్ యునో థింగ్స్ హ్యాపెన్ ఇన్ సచ్ ఎ వే, మన లైఫ్లో అద్భుతం లాగే జరుగుతుంటాయి. వి రియలీ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ ఆ సినిమా ఆగింది. దట్ మేబీ లైక్ ఓకే వాట్ ఎవర్ ద రీజన్స్ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత షీ సైన్ వన్ టామిల్ ఫిల్మ్ విష్ణు విశాల్ అని. ఆ అబ్బాయి నువ్వు చెప్పుకుంటావా? ఓకే, యా. సో శివాని విల్ టాక్ అబౌట్ హౌ హర్ కెరియర్ హ్యాస్ హ్యాపెన్, తను మాట్లాడుతుందట. బట్ నా వరకు అద్భుతం చాలా కష్టపడ్డాము. సో మెనీ థింగ్స్ న్యాచురల్గాను జరిగాయి, లాక్డౌన్స్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అండ్ యాజ్ మల్లిక్ మెన్షన్ సో మెనీ ఇష్యూస్, అది నేను ఈగోస్ అనను కానీ డెఫినెట్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ యునో జర్నీ, లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. బట్ అన్నిటినీ ఓవర్కమ్ చేసి వి రిలీజ్ ద ఫిల్మ్. అండ్ ఈరోజు వాట్ వీ హియర్ ఫ్రమ్ ద పబ్లిక్, యునో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఎంత హ్యాపీనెస్ అంటే ఒక సినిమా రిలీజ్కి ముందు చాలా బాగుంది, బాగా చేసాము, ఇది బాగా ఆడుతుంది అని చెప్పడం వేరే, సినిమా రిలీజ్ చేసి ఆడియన్స్ వర్డిక్ట్ ఇచ్చేసిన తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా, ఆర్ యూ ఐ డోంట్ వాంట్ టు సే దట్ సూపర్ డూపర్ హిట్ అట్లా కాదు, కానీ చాలా బాగుంది సినిమా అని ఆడియన్స్ చెప్పిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడడం చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆనందంగా ఉంది. సో దట్ ఈస్ వాట్ అద్భుతం ఈజ్ గివింగ్ టు అస్ నౌ. అండ్ ఇక్కడ ఐ మిస్ తేజ. యాక్చువల్గా చాలామంది కూడా అనుకుని ఉండొచ్చు, ఈ సినిమాలో లాగే చాలా ట్రై చేస్తున్నాం డే 1 నుంచి శివానిని తేజాని కలిపి ఒక ప్రెస్ మీటో ఒక ఇంటర్వ్యూ ఏదన్నా చేద్దాము అని. బట్ ఫర్ సమ్ రీజన్ తను షూట్లో అన్నా ఉంటాడు, ఊర్లో అన్నా ఉండడు, తనకి ఏదైనా వర్క్ ఉంటుంది, తనకు కుదిరినప్పుడు దీనికి కుదరదు. అలా ఇండివిజువల్గా తను చేస్తాడు, ఇండివిజువల్గా శివాని చేస్తుంది. ఈరోజు ఎట్లాగన్నా ఈ సక్సెస్ మీట్కి తేజాన్ని తీసుకురావాలని అనుకున్నా, యాక్చువల్లీ తనకి ఏదో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మొయినాబాద్లో హీస్ దేర్, ఆ అబ్బాయి రావాలనుకున్నా తనకి కుదరలేదు. సో ఈ మూవీ లాగా వీళ్ళిద్దరిని కలిపి కాకుండా డిఫరెంట్ సపరేట్ ప్లాట్ఫామ్స్లో దే ఆర్ డూయింగ్ ద పబ్లిసిటీ అనుకుంటా. బట్ ఎనీవే లాట్స్ ఆఫ్ అండర్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ అద్భుతం. సో ఇది కూడా అలాగే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ టు ద పబ్లిక్ అండ్ మా ఇండస్ట్రీ నుంచి కూడా. సో యాక్చువల్లీ వాళ్ళ ఎర్లీ మార్నింగ్ శ్రీకాంత్ గారు, ఊహా గారు మాట్లాడారు. వీ వాచ్ ద ఫిల్మ్, ఎంత బాగుంది అని. ఐ హార్డ్లీ సీ హర్ టాకింగ్. ఊహా గారిని అసలు ఎక్కడ చూడండి నేను, మిస్సెస్ శ్రీకాంత్ గారిని. సో షీ కాల్ మీ అండ్ షీ టోల్డ్ మీ ఎంత బాగుంది సినిమా, శివాని ఎంత బాగా చేసిందని. లైక్ ఏడిదే శ్రీరామ్ గారని, సో మెనీ పీపుల్ దే మేడ్ ఇట్ ఎ పాయింట్, దే కాల్. ఫస్ట్ మాకు శివాని సినిమా అని తెలియదండి, వీ వాచ్ ద ఫిల్మ్, వీ హర్డ్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ ఆ సినిమా బాగుంది చూడండి అని. చూసిన తర్వాత ఇది శివాని అని తెలిసిందని చెప్పినప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీబడి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ and I'm so thankful to God for making Shivani's movie a big hit. Thank you so much. తను 6 years అంది. యాక్చువల్లీ 2018లో 2 states లాంచ్ అవ్వాల్సింది. దాని ముందు 3 years బ్యాక్ when I was in 12th standard డాడీతో ఒక సినిమా చేశాను అందులో. బట్ ఆ మూవీ బయటికి రాలేదు. అందులో స్టూడెంట్గా డాడీ లెక్చరర్గా ఒక మూవీ చేసాం అప్పుడు. అది అందులో మన ఎంఎస్ నాయన గారు హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ మూవీ కొన్ని కారణాల వల్ల కొంచెం పోస్ట్పోన్ అయిన టైంలో హీ పాస్డ్ అవే. ఆ తర్వాత మళ్ళీ అన్ని రీషూట్లు చేయాలి. హీ ప్లేడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆయనతో పాటే 50% ఆఫ్ ద మూవీ ఉంటుంది. సో అప్పుడు కుదరలేదు ఇంకా, అందుకని ఆ ప్రాజెక్ట్ని డ్రాప్ చేసేసాం. సో అప్పుడు నుంచి నాది సినిమా వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అది దట్ హ్యాపెండ్ వెన్ 2014 అది అయింది. తర్వాత 18లో 2 states అయింది. అది ఆగిపోయింది. సరే పర్లేదు తమిళ్లో అన్నా చేద్దాం అనుకుంటే అది కూడా అయిపోయింది. అంటే ఆగిపోయింది ఇన్ ద సెన్స్ అది ఇండెఫినెట్లీ పోస్ట్పోన్ అయింది. అది మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేదో నాకు తెలీదు. తర్వాత అద్భుతం నేను 2019లో ఐ బికేమ్ అ ఫ్యామిలీ ఆఫ్ అద్భుతం. అద్భుతం విన్న వెంటనే ఒక విధంగా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. లైక్ అన్నిటికన్నా కూడా నాకు చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ వెన్నెలా క్యారెక్టర్. సో వెన్నెలాతో నేను డెబ్యూ అవుతానా అని ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా స్టార్ట్ చేసాం షూటింగ్ ఇన్ 2019. 2020 బిగినింగ్లోనే షూటింగ్ కూడా అయిపోయింది. 2020 Feb 14th వీ వాంటెడ్ టు రిలీజ్ ద మూవీ. సో అప్పుడు మేము అంతా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కోవిడ్ వస్తుంది అని అన్నారు. సరే మన ఊరికి రాదులే అని అనుకుంటున్నాం, వచ్చేసింది, లాక్డౌన్ అయిపోయింది. సరే మూవీసే కాదు అంటే లోపల ఇంటర్నల్ దీనివల్లనే ఆగట్లేదు.
నేచర్ ఇస్ ఆల్సో స్టాపింగ్ మై ఫిలిం అని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ లాక్డౌన్లో ఐ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యాను, డిప్రెస్డ్గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మాది చిన్న సినిమా, థియేటర్కి వెళ్తే జనాలు వస్తారా రారా అన్న డౌట్తో వెయిటింగ్. వేరే మూవీస్ చూద్దాం ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆర్ ఓటీటీకి వెళ్దామా అన్న కన్ఫ్యూజన్లో వీవర్ వెయిటింగ్. అప్పుడు క్రాక్, ఆ లాక్డౌన్లో తేజ జాంబీ రెడ్డి కంప్లీట్ చేశారు అండ్ వాళ్ళు రిలీజ్కి వచ్చేసారు అండ్ దే వాంటెడ్ టు గో ఫర్ థియేటర్స్. సో వాళ్ళు ధైర్యంగా చేశారు అండ్ ఇట్ గాట్ గ్రేట్ రెస్పాన్స్, సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే క్రాక్ మూవీ, జాతిరత్నాలు, ఉప్పెన ఇట్లా అంతా మంచి మంచి హిట్లు అయ్యేసరికి ఓకే థియేటర్కి వెళ్దాం అనుకున్నాం. అంతలోపు సెకండ్ లాక్డౌన్ వచ్చేసింది. సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సరే మళ్ళీ చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు ఈ టైంలోనే చాలామంది శివాని జాతకం ఒకసారి చూపించండి, ఏమన్నా తప్పులున్నాయేమో, ఏమన్నా పూజలు చేయాలేమో ఇట్లా అంతా కూడా అన్నారు. నేను ఫస్ట్ నమ్మలేదు, ఫస్ట్ వచ్చి ఏంటిదంతా అని అనుకున్నా. బట్ సెకండ్ లాక్డౌన్ అప్పుడు నేను నమ్మాను. నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, నా దయ్యం లెగ్గా, నేను బ్యాడ్ లక్కా, నేను చాలా ఫీల్ అయ్యాను. బట్ అప్పుడంతా మమ్మీ, డాడీ అండ్ శివాత్మిక నన్ను చాలా సపోర్ట్ చేశారు. వితౌట్ దేర్ సపోర్ట్ అంటే నేను ఐఎమ్ సమ్వన్, నాకు హ్యాపీగా ఉంటే నేను అందరితో షేర్ చేసుకుంటాను. బట్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అంటే కనుక నాకు ఎందుకో అది షేర్ చేసుకోవడం రాదు. సో నాలో నేనే బాధపడుతూ ఉంటా. బట్ అది శివాత్మిక కనిపెట్టేస్తుంది. తను కనిపెట్టి మమ్మీ డాడీకి వెళ్ళి చెప్తుంది, లేదు తను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంది, వీ హ్యావ్ టు చియర్ హర్ అప్ అని చెప్పేసి. సో వాళ్ళే టాపిక్ తీసుకొస్తారు, ఇట్స్ ఓకే రా వచ్చేస్తుంది, డోంట్ వరీ అని. నేను లేనప్పుడు మాట్లాడుకుంటారు, లేదు శివానికి ఏదైనా మనం చేయాలి తొందరగా, పాపం చాలా బాధపడుతుంది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అని చెప్పి అట్లా అంతా బాధపడుతూ ఉంటారు. అండ్ బట్ ఈ టైంలో కూడా నాకు తమిళ్లో ఒక 2 మూవీస్ నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ లాక్డౌన్లో నేను WWW అని కేవి గుహన్ సార్ డైరెక్షన్లో ఆదిత్య తరుణ్ గారితో ఒక మూవీ కంప్లీట్ చేశాను. సో ఇంట్లో కామెడీ కూడా చేస్తూ ఉంటారు మా చిన్నాన్న, మా నాన్న అంతా, నీది 100th ఫిలిం కంప్లీట్ అయ్యాక నీ ఫస్ట్ సినిమా రిలీజ్ అవుద్దేమో అని చెప్పేసి. సో మోస్ట్ బిజీగా ఉంటావు నువ్వు ఇంట్లో, బట్ నీ సినిమా మాత్రం బయటికి రావట్లేదని ఇలా కూడా అంటూ ఉంటారు. సో ఇవన్నీ దాటుకొని సెకండ్ లాక్డౌన్ తర్వాత హాట్స్టార్ వచ్చింది మా అద్భుతంలోకి, వచ్చి మంచి ప్రైస్, సూపర్ ఆఫర్ ఇచ్చింది. అండ్ సెకండ్ లాక్డౌన్ తర్వాత మూవీస్ కూడా స్లో స్టార్ట్ ఉండింది థియేటర్స్లో. సో ఆ టైంలో వీ గేవ్ ఇట్ ఆఫ్ టు హాట్స్టార్. అంటే థియేటర్కి అంత పుల్ రావట్లేదు, ఆల్సో బీయింగ్ అ స్మాల్ మూవీ, వస్తారా రారా, ఇంత మంచి సినిమా థియేటర్కి రిలీజ్ చేసి అక్కడ సరిగ్గా ఆడకపోతే తర్వాత మనకి వచ్చే ప్రైస్ కూడా రాదు. అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం, అందరికీ అర్థమవుతుందా అర్థం కాదా, ఇలాగ రకరకాలుగా అనుకొని హాట్స్టార్కి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయ్యి అండ్ ఈ ప్రాసెస్లో ఇలాగ నేను వేరే ఊళ్ళో షూటింగ్ చేస్తున్నాను, తేజ వాజ్ బిజీ షూటింగ్ హనుమాన్, ఇట్లా అంతా ఉండడం వల్ల పబ్లిసిటీ కూడా సరిగ్గా చేయలేకపోయాం. అంటే వీ వర్ నాట్ అవైలబుల్ ఫర్ హాట్స్టార్ క్యాంపెయిన్కి, వీ వర్ నాట్ అవైలబుల్. అలాగ ప్రతిదీ పబ్లిసిటీ కూడా అంత సరిగ్గా చేయలేదు బిఫోర్ రిలీజ్ మేము. సో అదొక బాధ ఉండింది, జనాలకి తెలుసా రిలీజ్ అవుతుందని లేదా అన్న బాధ ఉండింది. బట్ మూవీ రిలీజ్ అయిన నైట్ 12 o'clock నుంచి లైక్ midnight 12 నుంచి 18th now I started getting messages on my social media, Instagram, Twitters అన్నిట్లో. సో అప్పుడు స్టార్ట్ అయింది. నాకు ఒక రోజు పట్టింది నా సినిమా రిలీజ్ అయింది అన్నది నాకు అర్థం కావడానికి. నేను వెళ్ళి అడుగుతున్నా మమ్మీ డాడీ, నా సినిమా రిలీజ్ అయింది మీకు అర్థమవుతుందా అని చెప్పి. ఆ తర్వాత ఇంకొక రోజు పట్టింది, సినిమా బాగుంది, అందరూ ఎవ్రీబడీ సేయింగ్ అ హిట్ అని నాకు అర్థం అవడానికి తేజు నన్ను బ్రెయిన్ వాష్ చేశాడు. సినిమా హిట్, నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, హ్యాపీగా ఫీల్ అవ్వు, ఫీల్ హ్యాపీ, పార్టీ చేయంటే నిజంగా హిట్టేనా అని చెప్పి నిన్ననే నేను హిట్ అన్న దీనికి వచ్చాను. సో ఫైనలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నాకు ఈ ఫీలింగ్ ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. డాడీ సినిమాలు హిట్ అయినప్పుడంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, వీ సెలబ్రేట్ అ లాట్. బట్ డాడీ నర్వస్గానే ఉంటారు, ఇప్పుడు నేను ఉన్నట్టు ఉంటారు డాడీ ప్రతి సినిమాకి. సో అప్పుడు డాడీని చూసి నాకు అర్థమయ్యేది కదా, ఎందుకు ఇట్లా ఉంటున్నారు, సినిమా హిట్ అంటున్నారు కదా, ఆయన హ్యాపీగా ఉండొచ్చు కదా అని. బట్ ఆ నర్వస్నెస్ ఏంటో నేను బెడ్ మీదే ఉన్నాను 2 రోజులు, ఫోన్లో అందరికీ రీపోస్టులు చేస్తూ అందరికీ థ్యాంక్ యూ అని చెప్తూ. సో యా వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా సినిమాకి మేము పబ్లిసిటీ చేయలేదు, బట్ ఆడియన్స్ మాకు చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇంత బాగా ఆదరిస్తారని, నన్ను ఇంత బాగా ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ కాంట్ థ్యాంక్ యూ గైజ్ ఎనఫ్.
ఇంకా అది కాకుండా మా మల్లిక్ గారు, మా చంద్రశేఖర్ గారు, మా సృజన్ గారు, మా తేజు, మా లంక, దే ఆర్ ఆల్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ప్రశాంత్ వర్మ గారు, దే ఆర్ మై ఫ్యామిలీ. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సినిమా డెబ్యూగా వచ్చిందని. మధ్యలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కూడా చాలా మంచి సినిమా, బట్ ఐ వాంటెడ్ అద్భుతం టు కమ్ ఫస్ట్ ఫర్ సమ్ రీజన్ బికాజ్ ఇట్స్ సో క్లోజ్ టు మీ. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ. అండ్ మమ్మీ, డాడీ, శివాత్మిక మూవీ రిలీజ్ అవ్వడానికి కూడా వీ హ్యాడ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండింది. చాలా జరిగాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే ఏమో మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో రిలీజ్ అవ్వడానికి మమ్మీ చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసమే చేసింది. మళ్ళీ తనకి మధ్యలో చిరాకు వచ్చినాయి, ఏంటి తను ఒకటి అంటారు తినొకటి అంటారు, నాకెందుకు ఇది అని అన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ లేదు శివాని నీ సినిమా చేద్దాంలే పర్లేదు, అందరికీ మళ్ళీ ఫోన్ చేసి ఇట్స్ ఓకే లెట్స్ డూ ఇట్ దిస్ వే అని చెప్పేసి షీ బ్రాట్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది కాకుండా డాడీ కూడా మోరలీ సపోర్టెడ్ మీ అలాట్. అంటే ఎక్కువ మాట్లాడరు ఆయన, జస్ట్ ఒక సింగిల్ మాటతో ఇట్స్ ఓకే రా అని చెప్పేసి హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ మా చెల్లి, షీ ప్లేస్ ద బిగ్గెస్ట్ పార్ట్. తను షీఈ్ ఆల్వేస్ విత్ మీ, షీఈ్ ఆల్వేస్ నెక్స్ట్ టు మీ. తనే దొరసాని, తను శివాత్మిక, నేను శివాని. సో మేమిద్దరం సేమ్ రూమ్లో కూడా పడుకుంటాం ఇంకా కూడా. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్. ఎస్, థ్యాంక్స్. ఇంకా మాట్లాడితే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఒక క్వశ్చన్ అయితే ఉంది. షీఈ్ నాట్ ఓన్లీ గుడ్ అట్ యాక్టింగ్, మాటలు కూడా అబ్బా అద్భుతం, నిజంగా అద్భుతం. కాదు, నేను 6 yearsగా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పి. సో అన్నేళ్ళు ఉందన్నమాట లోపల అట్లా. బట్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్, నిజంగా అద్భుతం మీ యాక్టింగ్ కూడా. అండ్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతా, ఫ్రాంక్గా చెప్పాలి, కాఫీ పెట్టడం వచ్చా? వచ్చు. విత్ పాయిజన్, వితౌట్ పాయిజన్? వితౌట్ పాయిజన్. అయితే నేను ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నుంచి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. తులసి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. సీ యూ. యాక్చువల్లీ శివాని ఫోన్ చేసిందనమాట నాకు. ముందు ధీరజ్ ఫోన్ చేశాడు, శివాని ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేయని నంబర్ లేదు. నేను 2 రోజులు నిద్రపోలేదన్నమాట. ముందు 2 రోజులు షూటింగ్ ఉన్నింది. తను పిలిచిందని వచ్చినప్పుడు నేను ఇంకొక నా నెక్స్ట్ సినిమా నేను ప్రొడ్యూస్ చేయబోయే డైరెక్టర్ ఇద్దరం కలిసి వచ్చాను. నాకు ఖచ్చితంగా నిద్రపోతాను ఈ సినిమాకి, 2 రోజులు నిద్ర లేదు కాబట్టి అని నా డైరెక్టర్కే చెప్పండి, నిద్రపోయినా లేకపోతే కానీ గురకబెడితే మాత్రం లేపు తట్టు ఇలా అని చెప్పాను. కానీ నిజంగా 10 నిమిషాల తర్వాత పెళ్లి చూపులు సీన్, ఆ పాయిజన్ కాఫీ కరెక్ట్ టైం గుర్తు చేశారు. చూసుకున్నప్పుడు నేను మా వాడి సైడ్ ఇలా చూశాను, తను నా సైడ్ చూశాడు. సూపర్ చేస్తుంది కదా అనుకున్నా ఇద్దరం. ఫస్ట్ అంటే అక్కడ అర్థమైపోయింది మాకు. అండ్ రాజశేఖర్ గారు, జీవిత గారు అంటే నాకు ఎంత నచ్చిందంటారో, మీ ఫ్యామిలీని చూస్తే ఎంత ముచ్చటగా ఉందంటే, అంటే తను శివాత్మిక అంటే అందరినీ వచ్చి సిస్టర్ సినిమా జరుగుతుంటే అందరినీ వెళ్ళి అక్కడ వెళ్ళి పలకరించి, రాజశేఖర్ గారు అంత పెద్ద స్టార్ అయ్యండి, మీరంతా ఏదో అయ్యండి, అందరినీ కలుపుకొని వెళ్ళి ఇది చూస్తే చాలా చాలా అనిపించింది. నిజంగా నువ్వు ఇప్పుడు మాట్లాడింది చూస్తుంటే నీ సినిమా చూసి నేను ఎంత ఇంప్రెస్ అయ్యాను, నీ మాటలు చూసి అంత నీ ఫ్యాన్ అయ్యాను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. సీరియస్లీ ఇది ఈజీ కాదు. ఇంత స్ట్రగుల్ అవడం అయితే అస్సలు ఈజీ కాదు. ఏదో అంటే చిన్న కష్టాలు పడి మొదటి నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా తట్టుకోగలుగుతారేమో కానీ లైక్ ఒక స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇన్ని రోజులు సినిమా ఆగటం అనేది చాలా 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 స్ట్రెంగ్త్ కావాలి దీనికి. నేను డైరెక్టర్స్ అందరూ తెలుగు అమ్మాయి రావట్లేదని రాజశేఖర్ గారు, జీవిత గారు 2 యాక్టర్స్ని ఇచ్చారు. వాళ్ళని స్టార్స్ చేస్తారా, మంచి యాక్టర్స్గా నిలబెడతారా అనేది మన డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. సో అందరూ అద్భుతం, ప్రతి డైరెక్టర్కి నేను చెప్తున్నాను, అద్భుతం సినిమా చూడండి, దొరసాని కూడా చూడండి, ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎన్ఆర్బిట్ మాల్కి వెళ్ళి సినిమా చూశాను. ఇద్దరు బ్యూటిఫుల్ యాక్టర్స్, అసలు డౌట్ లేదు దాంట్లో. ఈ సినిమా మల్లిక్ గారి గురించి చెప్పాలి. మల్లిక్ గారు
నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని ట్యాగ్ చేశాను, మీరు చూడలేదు, ఇప్పుడు వెళ్ళి చూడండి. సినిమా చూసిన వెంటనే ఓకే అంటే నేను సినిమా చూసిన వెంటనే దిగిన కార్లో నాకు ఎగ్జైట్మెంట్ రాలేదు. సో అప్పుడే స్టోరీ పెట్టేశాను అనమాట. చాలా ఎంత నీట్గా ఉందంటే సినిమా. ఎవరు ఈ సినిమా మధ్యలో ఆగింది నేను స్ట్రగుల్ ఫేస్ అనుకోరు. చాలా మీకు అన్ని సపోర్ట్ అన్నీ ఇచ్చేస్తే ప్రశాంతంగా తీసిన ఫీలింగ్లో ఉంది సినిమా. ఎవరు నమ్మట్లేదు, మీరు ఏదో స్క్రిప్ట్ ఇక్కడ రాసి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. సూపర్ సార్. అసలు ప్రశాంత్ వర్మ స్టోరీ కానీ ఈ కథ తీసుకోవటం అనేది చాలా గట్స్ కావాలి. నేను ఇలాంటి థీమ్ నేను ఫస్ట్ సినిమా చేయడానికి ముందు 2012-11 ఆ టైంలో ఈ కథ తీసుకెళ్ళినప్పుడు ఎవడు చూస్తాడు అసలు ఏమో అర్థమవుతుందా ఈ కథ అని చెప్పేసి రిజెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అలాంటిది ఈరోజు ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ అంటే నాకు ఈ అద్భుతం సినిమా మీద ఎంత కనెక్ట్ అయిపోయానంటే ఇలాంటి సినిమాలు రావాలని ఎవరో 2020లో అమ్మాయి 15లో అమ్మాయితో మాట్లాడదా ఎలా రా అన్నాడు. సో మొత్తం అతను ఫేస్బుక్లో మొత్తం ఎత్తుకెళ్ళి అతనికి నచ్చిన ఒక సినిమా తీసుకెళ్ళి మీ హీరో 4 చంపాడు, 302 బెట్టరా 324 బెట్టరా అని అడిగేవా? నువ్వు అడగలేదు కదా. ఆ సినిమాలకైతే లాజికల్ రావు, దీనికైతే నీకు లాజికల్ కావాలా ఫిక్షన్ సినిమాలకి. సో అంటే ఇలాంటి సినిమాలు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో మ్యాక్స్ మీరు అంటే టైం ట్రావెల్లో ఈ టైం ల్యాబ్స్లో కానీ వీటిలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసారు. సూపర్. లక్ష్మీ భూపాల గారు అండ్ కెమెరా వర్క్, రాధాన్ మ్యూజిక్, శ్రవణ్ గారు మీ ప్యాషన్ నాకు తెలుసు. అప్పుడు మను దగ్గర నుంచి అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరైనా మిస్ అయ్యింటే ఇది అనుకోండి ప్లీజ్. అందరూ అద్భుతం సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఈ సినిమాకు నాకు కూడా ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను. ప్లస్ ప్రవీణ్ గారు నేను వీ వర్క్ ఫర్ గరుడ్ వేగా అండ్ ఐఎమ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. రాజశేఖర్ గారు ఫ్యామిలీ నుంచి ఒక కాల్ వచ్చిందంటే అలర్ట్గా ఉంటాం ఇద్దరం. బికాస్ వీ హ్యావ్ టు అటెండ్ దెమ్. వీ హ్యావ్ వాట్ ఎవర్ ద ఫంక్షన్ కానీ చిన్న మీట్ కానీ జస్ట్ గ్యాదరింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ స్మైల్ ఒకసారి చూసొద్దాం వెళ్ళొస్తాం మళ్ళీ ఇద్దరం. సో కల్మషన్ లేని మనుషులు అంటారు చూసారా, ఎగ్జాక్ట్లీ అలా ఉంటారు. 4 ఇట్స్ లైక్ డార్లింగ్స్ అనమాట 4. కమింగ్ టు ద ఫిలిం, సైన్స్ ఫిక్షన్ ఈస్ వెరీ టఫ్ టు రైట్ అండ్ మేక్ అండి ఎప్పుడు. బికాస్ టేకింగ్ ఎప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, వావ్ అని. ల్యాండింగ్ దగ్గర చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కదా సినిమాని రైటింగ్ దగ్గర. బట్ దే డన్ అన్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ జాబ్. ఎవ్రీథింగ్ కాన్సెప్చువలైజింగ్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఎవ్రీథింగ్. బట్ కమింగ్ టు ద decision why they went to the Hotstar, but they might have their reasons, but I don't completely agree with them. It could have gone into theaters. Main theater lo chusanu. They invited me for my premiere. Theater experience you could not get back. It could have done in theaters, but Hotstar, it's you've done a really manchi decision తీసుకున్నారు Hotstar team, whatever. Okay, coming to the performances, Shivani అండ్ శివాత్మిక, ఐ డోంట్ నో, జీవిత గారు చెప్పారు చాలా మీరు కష్టపడితే రండి, కష్టపడితే అవుతుందని. బికాజ్ ఐ డోంట్ బిలీవ్ మ్యామ్, కష్టపడితే రాదు అది. ఎదర్ యూ హ్యావ్ ఇట్ ఆర్ యూ డోంట్. దే రియల్లీ హ్యావ్ ఇట్, దీస్ 2 people. మీరు అకాడమిక్స్ ఏమి ఎంకరేజ్ చేస్తారో నాకు తెలియదు కానీ, బట్ దే వాట్ ఎవర్ ద ఫీల్డ్ దే చూస్, దే బోర్న్ ఫర్ ఇట్. వాళ్ళని ఇద్దరిని కనడానికి మీరు ఇద్దరు సినిమాలు తీసినట్టున్నారు బేసిక్కి. శేఖర్ గారు, they are going to make you proud అండి, రియల్లీ. రాజశేఖర్ గారు ఏదన్నా మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే కింద కామెంట్స్ చూస్తూ ఉంటారు. రాజశేఖర్ గారు చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారు, ట్రూ టు ద హార్ట్ మాట్లాడారు, చాలా కల్మషన్ లేకుండా మాట్లాడారు అని. ఇట్స్ రియల్లీ ట్రూ అండి. ఆయన గురించే చెప్పాలనిపిస్తుంది ఆయన ముందు కూర్చున్నప్పుడు. తను నిజంగా తను చూస్ చేసుకునేది ఏదైనా కానీ ట్రూ టు ద హార్ట్ ఉంటారండి. వాట్ ఎవర్ మనుషులను అభిమానించడంలో కానీ, వాళ్ళు నిజంగా నమ్మడంలో కానీ, ఎటువంటి విషయంలో కానీ. అలాంటి అతను 2 కూతుర్లని ఎలా మేనేజ్ చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి దే ఆర్ అవుట్ షైనింగ్ యూ అండి ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. బట్ యా, జీవిత గారు, మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామో వెయిట్ చేస్తున్నాం.
ఈజ్ ఆస్కింగ్ ప్రవీణ్ గారు మమ్మల్ని అడుగుతున్నారు మళ్ళీ నలుగురిని పెట్టి సినిమా తీయండి అని. వీఆర్ రియల్లీ వర్కింగ్ అండ్ ఈసారి మాకు పెద్ద టాస్క్, నలుగురు పర్ఫామ్ చేసే వాళ్ళు నలుగురికి మంచి రోజు రాయాలి. చాలా కష్టమైన పని అది. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఫిలిం. సినిమా చూడని వాళ్ళు చూడండి. యూనో సినిమా ఎవరు తెలియని వాళ్ళు కొత్త సినిమాలా కనిపించదు. ఒకసారి వన్స్ యూ వాచ్ ద ఫిలిం ఫర్ 10 minutes you'll just get into the film and you have నువ్వు ఫార్వర్డ్ కాదు బ్యాక్వర్డ్ చేస్తుంటాం, మళ్ళీ ఇంకో ఈ సీన్ మళ్ళీ చూద్దాం అని. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ప్లీజ్ గో వాచ్ ఇట్. అండ్ హాట్స్టార్ ప్లీజ్ ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ లైక్ దిస్. ఈవెన్ దో థియేటర్స్ రావడం కష్టమైన ప్లాట్ఫామ్లోకి మీరు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఛానల్ అయింది రాజశేఖర్ గారు, ఛానల్ అయింది మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది. జీవిత గారు, ది 2 little champs, శివాని అండ్ శివాత్మిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైఫై ఫిల్మ్ రాయడమే చాలా కష్టం అండి. అందులోకి సైఫై లవ్ స్టోరీ రాయడం ఇంకా చాలా కష్టం. అండ్ ఇది యూ బ్రోకెన్ ద బౌండరీస్ ప్రశాంత్ వర్మ వన్ యూ గేవ్ ద స్టోరీ కన్సీవ్ చేయడమే కష్టం. ఆ స్టోరీని దానికి స్క్రీన్ ప్లే రాయడం లక్ష్మీ భూపాల్ గారు, యూ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ మల్లిక్ రామ్ and bringing that onto the screen is another challenging job. స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఇంకా చాలా ట్విస్ట్ ఉన్నాయి, చాలా టర్న్స్ ఉన్నాయి. అండ్ దెన్ మీరు ఒక కమెండబుల్ జాబ్ వాట్ యూ డిడ్ ఇస్ యూ డిడ్ నాట్ సాటిస్ఫై విత్ 1 or 2 twists. వాట్ యూ డిడ్ ఇస్ యూ వాంటెడ్ టు కంప్లీట్ ద లూప్. ఒక లూప్ కంప్లీట్ చేశారు. అండ్ దెన్ ఇట్ వాజ్ బియాండ్. ఒక్కోసారి ఏమవుతుందంటే థియేటర్లో జనాలు కూర్చొని చూస్తున్నప్పుడు ఓటీటీ లాస్ట్ 1 yearలో చూసేసి అందరికీ ముందు ఏమవుతుందో గెస్ట్ చేసేస్తున్నారు. బట్ యూ డిడ్ నాట్ గివ్ దట్ ఛాన్స్ ఫర్ ది ఆడియన్స్ అనమాట. సో యూ కెప్ట్ అస్ ఎంగేజ్డ్ త్రూ అవుట్ ది ఫిల్మ్. అండ్ థియేటర్లో కూర్చున్నప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ థియేటర్. ఇది ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదు, థియేటర్లో చూడాల్సిన సినిమా అని అనిపించింది. ఫ్యాంటాస్టిక్ జాబ్ వాళ్ళకి, గ్రేట్. ఇంకొక బ్యారియర్స్ బ్రేక్ చేశారు మీరు, దట్ ఈస్ గుడ్. అండ్ ప్రశాంత్ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ యూనిక్ ఐడియాస్. And that's what I love about him, and great, keep doing good stuff, and cinematography gaani, editing gaani, music gaani, and producers. Obviously I can see your excitement. Kadu vinnappudu meer enduku okay annara kuda I can, when I watched the film I could see. And performances, Teja has proved himself, great job. And శివాని గురించి వచ్చేసరికి ముచ్చటేసింది శివాని చూస్తుంటే స్క్రీన్ మీద. అంటే ఆటోమేటిక్గా ఒక స్మైల్ వచ్చింది. అంటే I know them for 5 years. అండ్ అంటే ఇప్పుడు ఒక శ్రీదేవి గారిని చూసినట్టు, ఒక జయప్రద గారిని చూసినట్టు, ఒక జయసుధ గారిని చూసినట్టు, సినిమాలో హీరోయిన్లు అంటే పాటలకు వచ్చి హీరో కామెంట్స్ విని నవ్వేసే టీజ్ చేస్తే పడవ వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కాదు. హీరోయిన్ కూడా కొన్ని సీన్స్లో ఏమవుతుందంటే కథ రాసేటప్పుడు కొన్ని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్ ఉంటాయండి, వేర్ ఈ కథ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇది తప్పదు ఆ సీన్. అందులో పెద్దగా మనం ఆఫర్ చేయడానికి ఏమి ఉండదు. అలాంటి సీన్స్ కూడా లైఫ్ తీసుకురాగలిగేది యాక్టర్సే. సో దట్ ఈస్ వాట్ ఐ సా శివాని. అంటే దట్ ఈస్ షీ బ్రాట్ లైఫ్ ఇంటూ mundane sequences which are necessary to keep the flow going అనమాట. That is where when an actor is great and extraordinary or just an actor అనేది. ఫ్యాబులస్ జాబ్. ఇంటర్వెల్లోనే ఆపుకోలేక నేను జీవిత గారికి చెప్పాను, ఫ్యాంటాస్టిక్ జాబ్. ముచ్చటేసిన ఇస్ ద రైట్ వర్డ్ అండి, టు. సో గ్లాడ్ దట్ that you're born here and you're part of Telugu industry. I can see great future. Please, డైరెక్టర్స్ అందరూ సాయిరాజ్ గారు చెప్పినట్టు డైరెక్టర్స్ అందరూ, ప్రొడ్యూసర్స్ అందరూ, హీరోస్ అందరూ సినిమా చూడండి. and you have a great heroine here in the industry. And ఇవేవో తెలుసు కాబట్టి ఫ్యామిలీ నాకు చెప్తుంది కదా, మీరు చూస్తే మీరు కూడా you would appreciate the same. And I'm just happy to be here and wanted to be here. Thank you so much. Thank you, Shivani. మీ అందరికీ నమస్కారం అండి. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఏంటంటే ఒక ఫాదర్గా యాక్చువల్లీ మా ఇద్దరు డాటర్స్ని నేను ఎలా పెంచానంటే స్కూల్కి పంపించను, నాతోనే తీసుకెళ్ళిపోతా. మంచి స్కూల్లో చేర్పించా. అందుకే ఆడుతూ పాడుతూ
టీచ్ చేసే స్కూల్ శ్లోక అని వరల్డ్ ఆఫ్ స్కూల్లో చేర్పిస్తే ఒక లెవెల్ ఏమైంది, ఇలా షూటింగ్ అన్నీ తీసుకెళ్ళిపోతే ఇద్దరు పిల్లల్ని ఒక లెవెల్ స్కూల్లో ఎప్పుడు తిడుతూ ఉంటే నేను వెళ్ళను, జీవితాన్ని పంపిస్తాను, తిట్లు తినేసి వచ్చి ఇకపైకి షూటింగ్ తీసుకెళ్ళకూడదండి అంటది. నేను వినిపించుకోను, మళ్ళీ తీసుకెళ్ళిపోతాను. తర్వాత ఒక స్టేజ్లో స్కూల్లో వాళ్ళందరూ ఎక్కువ తిడుతున్నారని నేనే వాళ్ళ స్కూల్ కూడా కొంచెం దూరంగా వెళ్ళింది కాబట్టి నేనే ఒక సిటీలో వరల్డ్ ఆఫ్ స్కూల్ స్టార్ట్ చేశాను మా ఇద్దరు పిల్లల కోసం. బట్ ఆ స్కూల్లో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు. సపోజ్ నేను షూటింగ్ తీసుకెళ్ళిపోతే ఆ మిస్ చేసిన లెసన్స్ని టీచర్స్తో కూర్చొని నేర్చుకుంటారు. అలా వాళ్ళ ఎడ్యుకేషన్ చేయించాను. వాళ్ళు ఏం అడిగితే అది చేసేవాని. వాళ్ళ ఇద్దరికి సినిమాలంటే చాలా ఇష్టం. సో సినిమాలు యాక్ట్ చేయాలని నేను ఓకే వాళ్ళు నాలాగా ఒక డాక్టర్ అయ్యి తర్వాత సినిమా వస్తే రేపు సినిమా లేకపోయినా కూడా మనం వెళ్ళి చూసుకోవడానికి ఒక పని ఉంటుంది కదా అని వాళ్ళని మెడిసిన్ చదవండి అని చెప్తూ ఉంటాను. పెద్ద కూతురు మెడిసిన్ జాయిన్ అయ్యి కూడా సినిమాలు ఎప్పుడో మేము గ్రాండ్ ఓపెనింగ్ చేసి 2 States అనే ఫిల్మ్ని స్టార్ట్ చేశాము. కానీ మేము అనుకున్నట్టు అది సినిమానే కంప్లీట్ అవ్వలేదు. సో జీవిత చెప్పినట్టు డెస్టినీ. నేను శివాత్మికకి మంచి సినిమాలు మన బ్యానర్లనే చేసి సక్సెస్ ఇచ్చి వాళ్ళని మంచి హీరోయిన్ చేయాలా అని చెప్తూ ఉంటాను. సరే ఇప్పుడు ఏంటంటే నేను అర్జెంటుగా చేయాలి. ఎవరి కోసం? శివాని కోసం కాదు, శివాత్మిక కోసం. ఎందుకంటే శివానికి ఇప్పుడు పెద్ద మంచి హిట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శివాత్మికకి హిట్ ఇవ్వాలి. అది పెద్ద బాధ్యత. ప్రవీణ్ గారు మీరు హెల్ప్ చేయాలి. అందరూ డైరెక్టర్స్, మల్లిక్ గారు మీరు కూడా నెక్స్ట్ శివాత్మికకు సక్సెస్ ఇచ్చి, శేఖర్ గారు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా ఫస్ట్ ట్యూటర్. ఎందులో అంటే ఫర్ ఎక్సర్సైజ్ ట్రైనర్. ఆయన ట్రైనర్గా ఉండి ఇప్పుడు మేము ఏదేదో అనుకున్నాము, కానీ ఆయన చేసిన సినిమాలో శివాని చేసి పెద్ద సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు. శివాని సినిమా రిలీజ్ కాకుండా వేరే సమ్ హర్డల్స్ వస్తూ ఉండింది ఈ ఫిలింకి, అన్ని ఫిలింకి. తర్వాత శివాని నేనేమనుకున్నాను, సరే శివాని ఇప్పుడు శేఖర్ ఫిలిం చేసినప్పుడు అందులో గెస్ట్ అపియరెన్స్ చెప్పకూడదు, వదిలేయండి. సరే వదిలేయండి, అది శేఖర్ సినిమా చూడండి, అంతవరకు చెప్తా. ఇంకేం చెప్పాలి? సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. ఇవాళ శివాని సినిమా రిలీజ్ అయ్యి మీ అందరికీ నచ్చి అందరూ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, మెసేజ్ పంపించినప్పుడు ఐ వాజ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ శివాని, యూ మేడ్ మీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో. ఇది వచ్చి నేర్పించి ఏదో వాళ్ళకి వచ్చేసింది, చేశారు. నిన్న ల్యాండ్కో శ్రీధర్ ప్రొడ్యూసర్ గారు సినిమా చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసాము, ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు, ఇద్దరు డ్యాన్స్ కూడా చూపించాలి సార్ అని ఆయన వీళ్ళిద్దరు డ్యాన్స్ని ఏదో డ్యాన్స్ స్కూల్లో చూశారంట, వాళ్ళిద్దరు డ్యాన్స్ కూడా చూపించాలి సార్ అని. తప్పకుండా నెక్స్ట్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డాన్సింగ్ ఆల్సో. ఇది అందరి డైరెక్టర్స్కి చెప్తున్నాను, ప్రొడ్యూసర్స్కి చెప్తున్నాను. మీరు ఎస్ అడ్వర్టైజ్మెంట్. రా శివాత్మిక, నువ్వు కూడా రా జీవిత, రా. ఈ సినిమాకి చెప్పినట్టు అందరినీ కలిపి ఒక దీనిపైకి తీసుకొచ్చారు జీవిత గారు. అవును, నేను కూడా మంచిగా ఈ సినిమా వరకు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా నా పని నేను చేస్తూ ఉన్నాను, కానీ ఉంటాను అక్కడ అప్పుడప్పుడు మల్లిక్ గారితో కూర్చుంటూ, ప్రొడ్యూసర్తో కూర్చుంటూ, ఇంకా షూటింగ్ దగ్గర వెళ్ళి సైడ్లో కూర్చుంటాను, కానీ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్. సో ఇంటర్ఫియర్ చేయకుండా ఈ సినిమా నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయను. సో రియలీ హ్యాపీ అండి.
ఇవాళ మా ఇద్దరు కూతురు దొరసానితో అద్భుతంతో నన్ను జీవితాన్ని గర్వపడేలా చేసింది. వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. డాడీ అంటున్నట్టు చిన్నప్పటి నుంచి మేము ఏది అడిగినా ఈ నెవర్ సెడ్ నో. చాలా అంటే ప్రిన్సెస్ కన్నా కూడా పెద్దగా ఎక్కువగానే చూసుకున్నారు. అండ్ మీరు ఏం అడిగినా నో చెప్పలేదు. అండ్ దట్స్ వాట్ గేవ్ అస్ దిస్ ఆపర్చునిటీ టుడే. మేము యాక్ట్ చేస్తామన్నా కూడా ఆయన చేయండి రా, మనమే తీద్దాం లేకపోతే అని అన్నారు. సో వీఆర్ ప్రౌడ్ టు బీ దేర్ డాటర్స్. అండ్ వన్ థింగ్ నేను చెప్పలేదు, ఐ రియలీ మిస్ మై గ్రాండ్ ఫాదర్. ఆయన రీసెంట్గా దివాళీ రోజు చనిపోయారు. వి లాస్ట్ హిమ్ టు కోవిడ్. లాస్ట్ ఇయర్ డాడీకి ఎంత సీరియస్ అయిందో మీ అందరికీ తెలుసు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. వి గాట్ హిమ్ బ్యాక్. చాలా అది సీరియస్. మీ అందరి ప్రేయర్స్ అండి, చూస్తున్న వాళ్ళందరి ప్రేయర్సే నన్ను కాపాడింది, నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. కానీ ఈ సంవత్సరం తాతగారికి వచ్చింది కోవిడ్. అండ్ ఆయన లాస్ట్ 9 monthsగా మాతో పాటే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి, ఆయన చెన్నైలో ఉంటారు యాక్చువల్లీ, బట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు, మాతోనే ఉన్నారు లాస్ట్ 9 months. సో ఆయనకి నార్మల్గా కన్నా కూడా ఇంకా ఎక్కువ అటాచ్ అయిపోయాం ఈ 9 monthsలో. సో ఇప్పుడు ఇల్లే ఆయన లేకుండా ఒకలాగుంది. ఆయన ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉండేవారు, శివాత్మిక ఏదైనా ట్రైలర్ చూసినా, దొరసాని చూసినప్పుడు కానీ, నీది ఎప్పుడు రా చూపిస్తావు, నీ సినిమా ఎప్పుడు చూడాలి అని అడుగుతూ ఉండేవారు. నా సినిమా అద్భుతం కానీ WWW కానివ్వండి, లాస్ట్ 6 monthsగా ఇట్ వాజ్ రెడీ. ఆయనకి చూపించలేదు కానీ, తాత రిలీజ్ అయిపోతుంది తాత, వీఆర్ ఆల్ రెడీ ఫర్ ద రిలీజ్ అయిన తర్వాత పెద్ద ప్రీమియర్ వేసి చూద్దాం మన ఫ్యామిలీ అంతా అని చెప్తూ ఉన్నాను. ఐ మిస్ హిమ్ సో మచ్. ఐ విష్ హీ వాచ్డ్ మై మూవీ. హీ వుడ్ హ్యావ్ బీన్ సో ప్రౌడ్. సో ఆయన అంటే ఆయన అఫ్కోర్స్ విల్ బీ అరౌండ్ అస్. సో ఐ విష్ హీ వాచ్ ద మూవీ. చూసుంటారని అనుకుంటున్నాను. I wanted to share about him. I dedicate this movie, all this praise, all this success, this love and affection to my grandfather, Varadarajan Garu. I love him and I miss him. మల్లిక్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా ఇంత బాగా వచ్చింది, ఇంత బ్రహ్మాండంగా సినిమా సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం అంతా మల్లిక్ గారే. మల్లిక్ గారు ఒక్కొక్క సీన్ నేను చూస్తున్నప్పుడు ఆహా ఎంత బాగా చేశారు అని. ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ఐ లవ్ టు యాక్ట్ విత్ దెమ్. సో నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ మీ అందరి ముందు చెప్తున్నాను, నాకు మంచి స్క్రిప్ట్ చేయండి, ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్క్రిప్ట్ మీ డైరెక్షన్లో చేయాలని అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే చెప్పాను, శేఖర్, ఈలియో శేఖర్, నెక్స్ట్ సినిమా వచ్చే ఫిలిం శేఖర్ ఫిలిమే. ఆయనని ఈలియో శేఖర్ అని చెప్తూ ఉంటాము, మా ట్రైనర్. నాకు మాత్రం కాదు, నాగార్జున గారికి, ఇంకా చాలా మన హీరోస్కి అంతా ఆయనే ట్రైనర్. సో అండ్ సృజన్ గారు కో ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి చెప్పాలి. ఈస్ గోల్డ్ అండి. అయ్యా రియలీ నేను ఆయన గురించి చాలా విన్నాను, అలాగే చూశాను కూడా. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఆయన మేలిమి బంగారం. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారండి హీరో. 5 years బిఫోర్ అండ్ 5 years ఆఫ్టర్, ఈ రెండింటిని డిఫరెన్స్ చూపించి చాలా చక్కగా ఈ సినిమా చేశారు. ఇదే ఇద్దరికి డెబ్యూ ఫిలిం కావాల్సిన సినిమా, బట్ అంతకుముందే ఆయనకి వేరే సినిమా వచ్చేసింది. ఇప్పుడు సక్సెస్ తర్వాత సక్సెస్ వచ్చింది హీరో తేజ గారికి. సో ఆల్ ద బెస్ట్ తేజ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV.